అంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చింది? ఇది 19 సెప్టెంబర్ 2024 నాడు ఈ కాగితం ఇచ్చినారు. ఇందులో ఇక్కడ పేరు రాసింది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కాదు, కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది. కానీ ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాము, ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నేను ఏదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర, ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటుంది. ఈ కాలంలో క్లియర్గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది. అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకు ఇచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు, ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా డిపిఆర్ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది. అంటే నిన్న డిసెంబర్ 17 రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు. 19 సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత 4 అక్టోబర్, దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్షియం ఏదైతే ఉందో మ్యాన్హాట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే RIOS డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్లో మరి డబ్బులు రిలీజ్ చేసి, సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్ట్కి, అక్టోబర్లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్ధం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్ధం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్తత ఏమున్నది? ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు? 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇవాళ బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్క మూసీ విషయంలోనే కాదు, ఒక పేద ప్రజల విషయంలోనే కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి చేసేటటువంటి దాడిలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే సంవత్సర కాలం పాటు ఎవ్వరికి తెలియదు ఎట్లా ఉంటుందో. వాళ్ళు తెలంగాణ తల్లి పేరుతోని కాంగ్రెస్ మాత విగ్రహం తయారు చేస్తారు. అట్లనే అనేక అంశాలలో చెప్పేదొకటి చేసేదొకటి. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు పర్టికులర్గా మూసీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబుతో అసెంబ్లీకి వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు నేను ఇవ్వడం జరిగింది. మీరు కిషన్ రెడ్డి గారి